హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చేపల జొన అన్నమాట. జొన అంటే చేపల సోనా అని కూడా అంటారు, చేపగుడ్లను. వాటిని ఫస్ట్ ఉప్పు వేసి పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికే వరకు. ఆ తర్వాత ఆనియన్స్ కొన్ని కట్ చేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి, ఆనియన్స్ పచ్చిమిర్చి. ఆ తర్వాత ఉడకబెట్టిన జొన్నను అందులో వేసి కలుపుకోవాలి. మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దగ్గరికి రావాలి అనమాట. దాంట్లో కొంచెం వాటర్ ఉన్నా కూడా అది మొత్తం పోయే వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూడండి మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఆ తర్వాత 5-10 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేయాలి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కారం తీసుకోండి, 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ తీసుకోవచ్చు, చిన్న స్పూన్ తోటి. ఆ తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మొత్తం ఒక 5-10 మినిట్స్ కలుపుకోవాలి. దగ్గర వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు చేపల జొన్న.